ఈ చర్య కేవలం ఒక లీగల్ టెక్నాలజికల్గా తీసుకున్నది మాత్రమే కాదు, ఇది నమ్మకం మరియు మిత్రులైన ఆ దేశాలన్నిటికీ ఒక ఒక రోల్ మోడల్ లాంటిది అనమాట, ఒక లోతైన చిహ్నం లాంటిది. ఒటావాలో యువరాణి మార్గరీట్ జననం డచ్ కెనేడియన్ సంబంధాలలో ఒక చిరస్మరణీయమైన క్షణంగా మారింది. దానికి కృతజ్ఞతగా యుద్ధం తర్వాత డచ్ రాజకుటుంబం కెనడాకు 1,00,000 ట్యూలిప్ మొక్కలను పంపింది. ఆ బహుమతే కెనేడియన్ ట్యూలిప్ ఫెస్టివల్గా రూపాంతరం చెందింది. ఇది శాంతి మరియు స్నేహాల వార్షిక వేడుక. రెండవ ప్రపంచ యుద్ధంలో నెదర్లాండ్స్ దేశాన్ని జర్మనీ ఆక్రమించింది. దాంతో నెదర్లాండ్ దేశానికి అన్ని సరఫరా మార్గాలను నిలిచిపోయాయి. ఆ దేశం ఆకలితో అలమటించసాగింది. ఈ వినాశనాన్ని పరిష్కరించడానికి ఏదో ఒకటి చేయాలని కెనడా భావించింది. జర్మనీ ఆక్రమణను తిప్పికొట్టడంలో కెనడా ప్రధాన పాత్ర పోషించింది. 1944 స్ప్రింగ్ సీజన్లో లిబరేషన్ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. అంటే జర్మనీ దేశ ఆక్రమణలో ఉన్న దేశాలన్నీ విముక్తి పొందడం స్టార్ట్ అయింది. కెనేడియన్, బ్రిటిష్ మరియు పోలిష్ దళాలతో కూడిన మొదటి కెనేడియన్ ఆర్మీ యుద్ధంలో పాల్గొని నెదర్లాండ్స్ దేశానికి విముక్తిని చేయగలిగింది. కెనడా దేశం చేసిన ఈ సహాయాన్ని నెదర్లాండ్స్ ఎప్పటికీ మర్చిపోదు, ఈ రోజు వరకు గుర్తుపెట్టుకునే ఉంటుంది. అంతేకాదు, రెండవ ప్రపంచ యుద్ధంలో నెదర్లాండ్స్ నాజీ జర్మనీ దళాల ఆక్రమణలోకి పూర్తిగా వచ్చేసింది. ఆ సమయంలో కెనేడియన్ దళాలు తమ మిత్రదేశమైన నెదర్లాండ్ని విడిపించేలాగా వాళ్ళు యుద్ధంలో పాల్గొన్నారన్నమాట. అయితే వేలాది మంది కెనేడియన్ సైనికులు డచ్ భూమిలో సమాధి చేయబడ్డారు. అంటే యుద్ధంలో వాళ్ళు చంపబడ్డారు. వారి సమాధులను స్థానికులు ఎంతో ప్రేమగా చూసుకుంటారు. వీధులు మరియు స్మారక చిహ్నాలకు కెనేడియన్ పేర్లు పెట్టారు. మరియు ప్రతి మే నెలలో నెదర్లాండ్స్ ట్యూలిప్ రంగులతో నిండిపోతుంది. ఇది కెనడాకు ఏటా తిరిగి అందించే కృతజ్ఞత మరియు స్మరణ యొక్క చిహ్నం. అయితే మేము వెళ్ళిన రోజు విపరీతమైన చలి, అంటే 4 degrees ఉందంట టెంపరేచరు. అసలు ఆ చలి మామూలుగా ఎండగానే ఉంది, కానీ ఆ ఈదురు గాలి మాత్రం అస్సలు తట్టుకోలేకపోయాము. మంచిదైంది అందరం జాకెట్స్ వేసుకొని వెళ్ళాం కాబట్టి ఆ చలి తట్టుకోగలిగాం. లేకపోతే బాబోయ్ అసలు బాగా చలిగా ఉంది. కనీసం ఒక 5 minutes అన్న జాకెట్స్ తీసేసి ఫొటోస్ దిగుదామన్నా కూడా వీలవ్వలేదు, అంత ఈదర్ గాలి ఉందన్నమాట. అంటే ఎస్పెషల్లీ మన ఇండియన్స్ అయితే ఇంకా తట్టుకోలేము. అక్కడ వాళ్ళకి ఓకే, వాళ్ళు దాన్ని తట్టుకోగలుగుతారు, ఈ వెదర్ని వాళ్ళు కోప్ చేయగలుగుతారు. టికెట్స్ తీసుకున్న తర్వాత మనకి వ్యాగన్ రైడ్ ఉంటుందన్నమాట. అక్కడ ప్లేస్ అంతా మనం ఎంజాయ్ చేయొచ్చు. కూర్చొని చూసిన తర్వాత వ్యాగన్ రైడ్ దగ్గరికి తీసుకెళ్తారు మనల్ని. అక్కడ లైన్లో వ్యాగన్ ఎక్కాలి అనమాట. వ్యాగన్ ఎక్కితే మనకు ఒక 5-10 minutes రైడ్ ఉంటుంది. చక్కగా ఎంజాయ్ చేయొచ్చు ఆ రైడ్లో కూడా. కొన్ని వ్యాగన్స్ ఓపెన్ టాప్ ఉంటాయి, కొన్ని ఏమో క్లోజ్ టాప్ ఉంటాయి. సో మాకు వెళ్ళేటప్పుడు ఓపెన్ టాప్ దొరికింది, చక్కగా అంతా కనిపించింది. చూస్తున్నారు కదా, ఆ పక్కనున్న ఏమో యాపిల్ తోటలు అనమాట. ఇప్పుడే పెట్టారు, చిగుళ్ళు వస్తున్నాయి. సో అంటే ఇది మే నెల కదా, మళ్ళీ నెక్స్ట్ సెప్టెంబర్ వరకల్లా మనకు చక్కగా ఫ్రూట్స్ వచ్చేస్తాయి. అప్పుడు మళ్ళీ యాపిల్ పిక్కింగ్ కూడా ఉంటుందన్నమాట. అంటే మనం వెళ్ళి మనం ఫామ్లోకి వెళ్ళి మనకు కావాల్సినంత యాపిల్స్ కోసుకోవచ్చు, తినొచ్చు. అది వేరే ఎంజాయ్మెంట్ ఉంటుంది. అన్ని యాపిల్స్ చూసేసరికి అసలు మనం ఆశ్చర్యపోతాం. సో ఇదంతా కూడా యాపిల్ ఫామ్. ఇది దాటిన తర్వాత అదిగో అక్కడ దూరంగా కనిపిస్తుంది, అది ట్యూలిప్ ఫెస్టివల్ అనమాట, ట్యూలిప్ ఫామ్ అనమాట, ట్యూలిప్ తోటలు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత చూసారు, ఆవిడ ఓనరు, ఈ పింగ్లీ ఫామ్ ఓనరు వెల్కమ్ చెప్తున్నారు అందరికీ రండి అని. మదర్స్ డే గ్రీటింగ్స్ చెప్పేసి అందరికీ మంచి స్పీచ్ ఇచ్చి ఏమేం చేయాలో ఏమేం చేయకూడదో అన్నీ ఆవిడ చెప్పి మనల్ని లోపలికి పంపిస్తారు అనమాట. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత మన ఇష్టం, ఎంతసేపు అయినా ఫామ్లో తిరగవచ్చు చక్కగా. మామూలుగా అయితే ఆ మొక్కలు మనము కొన్ని మొక్కలు తీసుకోవచ్చు అనమాట, కానీ ఈసారి మాత్రం ఆ పిక్కింగ్ అనే యాక్టివిటీ తీసేశారు వాళ్ళు. సో జస్ట్ చూసుకొని వెళ్ళాము. సో అది లోపలికి వెళ్ళిన తర్వాత మనం చేయాల్సిన యాక్టివిటీ. పిల్లలతో ఫొటోస్ తీసుకోవడము, వైఫ్ అండ్ హస్బెండ్, కొత్తగా పెళ్ళైన వాళ్ళు, ఇలా అందమైన అనుభూతిని పొందుతూ వాళ్ళ ఎక్స్పీరియన్స్ని మర్చిపోలేని మెమరీగా కెమెరాస్లో బంధించుకుంటున్నారు. చూస్తున్నారుగా. ఇంకా అంతేకాదు, అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఏదైనా తినాలంటే కూడా అక్కడ స్టాల్స్ కూడా ఉన్నాయి. ఈ ఫామ్ వాళ్ళు, అంటే పింగ్లీ ఫామ్ వాళ్ళు స్టాల్స్ని కూడా ఏర్పాటు చేశారు. సో మనం కాఫీ కానీ స్నాక్స్ కానీ ఏమైనా కానీ తీసుకుని అక్కడ మనము తినొచ్చు. అయితే ఇంకా రిటర్న్ అంటే ఫామ్ నుంచి మళ్ళీ ఆ ఎంట్రన్స్ వరకు వెళ్ళడానికి కూడా మళ్ళీ వ్యాగన్స్ వస్తాయి. ఆ వ్యాగన్స్లో మనం ఎక్కి ఎప్పుడంటే అప్పుడు వెళ్ళిపోవచ్చు అన్నమాట. చూస్తున్నారు కదా ఈ అందమైన ఎక్స్పీరియన్స్ని. ఇక్కడ విండ్ మిల్ ఉంది.
coming, headed out to the highway. I should have seen it coming through the years left in the dust. But after all the lessons learned, it would end the both of us. There's a first for everything, like her hand holding mine. Now I'm left here with the pain from her I love you goodbye. And though it hurts to watch my whole world become the woman she would be, the thing that I've Bye bye Tulip Festival. Bye bye Tulip Festival. ఇంకా ఈ పొలంలో పండించిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకి అక్కడ ఎగ్జిబిషన్లో పెడతారనమాట. అంటే వివిధ రకాలైన ఫ్రూట్స్, కూరగాయలు అన్నీ మనకి అక్కడ ఎగ్జిబిట్స్ ఉంటాయి, మనం కొనుక్కోవచ్చు. ఇంకా దాంతోపాటు బేకరీ ఐటమ్స్ కూడా, వాళ్ళు స్వయంగా తయారు చేసిన బేకరీ ఐటమ్స్ కూడా మనకి అక్కడ ఎగ్జిబిట్లో ఉంటాయి. తర్వాత మనం ఏదైనా గిఫ్ట్లు కొనుక్కోవాలంటే కూడా గిఫ్ట్స్ కొనుక్కోవచ్చు, ఎవరికైనా ఇవ్వాలనుకుంటే కూడా మనం ఇవ్వచ్చు. మంచి మంచి అందమైన గిఫ్ట్స్ అసలు నాకు చూస్తుంటే అయితే అవన్నీ కొనుక్కోవాలనిపించింది. అసలు ఆ ఐటమ్స్, ఆ గిఫ్ట్స్ చూస్తుంటే ఎంత అందంగా ఉన్నాయో, అసలు వాటిని చూస్తూ ఎంతసేపు అయినా ఎంజాయ్ చేయొచ్చు అనిపించింది. అలా అన్ని స్టాల్స్ తిరుగుతూ నేను చూసాను. అక్కడ పక్కనే బేకరీ ఉంటుంది, రెస్టారెంట్ ఉంటుంది, మనకు కావాల్సినంతసేపు మనం ఎంజాయ్ చేయవచ్చు.
చివర్లో మీకు అందరికీ ఒక చిన్న క్విజ్. 1945లో నెదర్లాండ్స్ కెనడా దేశానికి కృతజ్ఞతగా ట్యూలిప్ మొక్కలను పంపిస్తే 1953 వరకు అంటే 8 సంవత్సరాల వరకు ట్యూలిప్ ఫెస్టివల్ స్టార్ట్ అవ్వలేదు. ఈ మధ్యలో ఏం జరిగి ఉంటుంది? మీకు తెలిస్తే కామెంట్ చేస్తారు కదా. సో ఇది మా కెనడా ట్యూలిప్ ఫెస్టివల్ ఎక్స్పీరియన్స్. హోప్ మీరు కూడా ఎంజాయ్ చేసి ఉంటారు మాతో పాటు. మీకు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. If you had enjoyed watching this video, please like, share and subscribe.